తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం టీవీకే పార్టీ ముందు అంచులో ఉన్నా కానీ, లీడింగ్లో ఉన్నా కానీ విజయ్ పరిస్థితి ఎలా ఉందంటే దడా వణుకు వడా పుణుకు. ఎస్, ఎందుకంటే ఈ అన్నా డిఎంకే వచ్చేసి ప్రస్తుతం 60 ఉన్నాయి, కూటమితో ఉన్నారు. అంటే డిఎంకేకి సపోర్ట్గా పిఎంకే కూడా ఉంది. అంటే 60 + ఈ 4 64. అలాగే అన్నా డిఎంకేకి కాంగ్రెస్, సిపిఐ, ఐయుఎంఎల్. సో 46 దగ్గర ఉన్నారు వీళ్ళు. సో కాంగ్రెస్కి ఒక 5 యాడ్ చేసుకున్నా, సిపిఐ 3 యాడ్ చేసుకున్నా, ఐయుఎంఎల్ ఈ 2 యాడ్ చేసుకున్నా, అంటే ఇంచుమించు ఈక్వల్గానే ఉంటున్నారు, ఒక 5-6 సీట్ల తేడాతో. నేను చెప్తుంది కేవలం లీడింగ్ గురించి మాత్రమే. ఇక టీవీకే చూసుకుంటే 107లో ఇప్పటికే లీడింగ్లో 105 ఉన్నాయి. ఆల్రెడీ 2 కన్ఫర్మేషన్స్ అయిపోయినాయి, 2 సీట్లు గెలిచేశారు వాళ్ళు. అలాగే కాంగ్రెస్ కూడా ఒక సీట్ని గెలుచుకుంది. అలాగే డిఎంకే కూడా 3 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం డిఎంకే 57 స్థానంలో లీడింగ్ ఉంది. ఇదే నేపథ్యంలో ఎందుకు విజయ్ పరిస్థితి చాలా దడగా ఉంది అనేది చెప్తున్నానంటే, త్రిష 70 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి జంప్ అవుతుంది అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎస్, అలాగే మార్నింగ్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం, కిడ్నాప్ చేయబడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు. ముఖ్యంగా ఈ టీవీకే పార్టీకి సంబంధించిన వారందరినీ కూడా ఒక హోటల్లో బంధించేస్తున్నారంటూ కూడా ఇటువంటి న్యూస్లన్నీ కూడా వచ్చాయి. అలాగే విజయ్ కూడా ఒక హోటల్కి వీళ్ళందరినీ కూడా తరలించేస్తున్నాడు చెన్నైలో అంటూ కూడా ఒక న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది. అంతా కూడా ఎందుకు జరుగుతుందంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, ఇటు ఎన్డీఏ కావచ్చు, అన్నా డిఎంకే ఎన్డీఏ కావచ్చు, డిఎంకే కూటమి కావచ్చు. అంటే ఒకవేళ వచ్చిన సీట్లు కనుక ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంప్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. అంటే టీవీకే గవర్నమెంట్ను ఫామ్ చేయలేదు. గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం అన్న డిఎంకేకే ఎక్కువగా వెళ్ళిపోతుంది. సో ఛాన్స్ అయితే మాత్రం ఒకవేళ గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగితే అన్నా డిఎంకేకి దగ్గరగా 40 నుంచి 60 సీట్లు కావాలి. సో ఇప్పుడు త్రిష 70 సీట్ల గెలిచిన ఎమ్మెల్యేలతో, అంటే గెలుస్తారు, ఇంకా డిక్లేర్ అవ్వలేదు, గెలుస్తారు అనుకున్న ఎమ్మెల్యేలతో ఆల్రెడీ ఢిల్లీకి జంప్ అయిపోయింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే తెలియదు. ఎందుకంటే ఇందాక నేను ఒక న్యూస్ చూశాను, ఒక విజువల్ చూశాను. అంటే త్రిష అంటే ఇంత లీడింగ్లో ఉన్నారని తెలియగానే ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ అంతా కూడా తిరుమల దేవస్థానంలో జరిగిన తర్వాత, ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా విజయ్ గారి ఇంటికి వెళ్ళిందంట. ఆ విజువల్ని ఇప్పుడు బయట చాలామంది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే టైంలో ఇటువంటి న్యూస్ ఒకటి ఇప్పుడు బయట చక్కర్లు కొడుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా టీవీకే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కూడా నిజంగా బందీలుగానే ఉండిపోయారు. వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ కూడా రాజకీయాలకి కొత్త. ఇంతకుముందు ఏ పార్టీలో అంటే కొంతమంది ఉన్నారు, అందరి గురించి చెప్పట్లే. అంటే ఒక 50% వరకు కూడా అందరూ రాజకీయానికి కొత్త. ఇంతకుముందు ఏ పార్టీలో ఏ అధికారంలో కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ లేదు. సో దీంతో వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు, ఏం చేసేస్తారని. ఇంతకుముందు కూడా ఇలానే కొన్ని రాష్ట్రాల్లో ఊహించిన విధంగా ఈ హంగ్ వచ్చిన టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వారందరినీ కూడా తీసుకెళ్ళిపోయి హోటల్లో పెట్టేసి వారి ఫోన్లు లాగేసుకోవడం, వారు ఎవరితో కూడా సంప్రదింపులు చేయకుండా అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఒక హోటల్ రూమ్లో బంధించడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు తమిళనాడులో కూడా అట్లాంటిదే జరుగుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ హంగ్ వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే తమిళనాడులో మొత్తం ఉన్న సీట్లు, మొత్తం ఉన్న నియోజకవర్గాలు 234. మెజారిటీ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కావాల్సిన 118. కానీ ఇక్కడ ఎన్డీఏ కావచ్చు, డిఎంకే కూటమి కావచ్చు, సింగిల్గా పోటీ చేసిన టీవీకే కావచ్చు, వీరెవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో దీంతో సీట్లను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందంటే జంపింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి జంపింగ్ జపాన్ ఎవరు చేస్తారో, డిఎంకే నుంచి చేస్తారా, ఏడిఎంకే నుంచి టీవీకేలో చేస్తారా, లేదంటే టీవీకేలో నుంచి మరి ఇప్పుడు చెప్తున్నట్టు 70 మంది
ఎమ్మెల్యేలతో అన్నా డిఎంకేకి జంప్ అయ్యి అన్నా డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. బీజేపీ సపోర్ట్ ఉంది. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీస్ అక్కడ ఎలా వర్కౌట్ అవుతాయి మరి. ఇప్పటికే అమిత్ షా గారు ఆల్రెడీ త్రిష గారితో టచ్లో ఉన్నారు, ఫోన్లో మాట్లాడారు. ఏదో ఒక కొత్త వ్యూహాన్ని రచించబోతున్నారు. ఖచ్చితంగా విజయే సీఎం అవుతాడు, కానీ ఎవరి ద్వారా అవుతాడనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి బీజేపీని చాలా మాట్లాడినాడు, నేను బీజేపీతో పొత్తు పెట్టుకొని అన్నాడు. అట్లాంటిది ఈరోజు బీజేపీ దారిలోనే విజయ్ నడవబోతున్నాడా? త్రిష ఏం చేయబోతుంది? అసలు నిజానికి కింగ్ మేకర్ విజయ్నా లేదంటే త్రిషానా? ప్రస్తుతం త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తుంది. త్రిషకి సీఎం పదవి పైన చాలా ఆసక్తి ఉందంట. గతంలో కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. 15 సంవత్సరాల క్రితం కూడా నాకు సీఎం అవ్వాలని ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేసిన వీడియోని ప్రస్తుతం బండ్ల గణేష్ గారు పోస్ట్ చేయడం అయితే జరిగింది ఈరోజు ఎక్స్ అకౌంట్లో. సో సీఎం ఎవరు? అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన పొన్నుస్వామినా, టీవీకే పార్టీ స్థాపించిన విజయ్దా, టీవీకే పార్టీకి సపోర్ట్ చేసిన త్రిషాదా? ఎవరిది? మరి బీజేపీ ఎటువంటి స్కెచ్ వేయబోతుంది? అన్నా డిఎంకేకి 70 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళిపోయి త్రిష సీఎం అవుతుందా, లేదంటే అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి టీవీకే పార్టీలో చేర్చి ఆ రెండు పార్టీలు కలిసి అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాయా? అంటే అన్నా డిఎంకే అంటే షేర్ చేసుకుంటారు పదవులు. ఇక్కడ కూటమిలో ఎలా షేర్ చేసుకున్నారో డిప్యూటీ సీఎం హోంశాఖ అట్లా షేర్ చేసుకున్నారో అక్కడ కూడా అట్లా షేర్ చేసుకుంటారు. అలాంటివి ఏమైనా జరుగుతాయి? ఖచ్చితంగా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్నా డిఎంకే కూడా సీట్లు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డిఎంకే చూసుకుంటే కొంచెం ముందంచులోనే వెళ్తుంది, కానీ గవర్నమెంట్ని ఫామ్ చేసేంత సీట్లు అయితే వారికి రావు. సో చూద్దాం. మరి త్రిష ఇప్పుడు చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. త్రిష వెనక బీజేపీ ఉంది. త్రిష అమిత్ షా గారితో ఫోన్లో ఏం మాట్లాడింది? నిజంగానే 70 మంది ఎమ్మెల్యేలతో త్రిష ఢిల్లీకి ప్రయాణం అయ్యిందా, జంప్ అయ్యిందా? ఒకవేళ అదే జరిగితే తమిళనాడులో ఈ రాజకీయ పరిణామాలు చాలా చాలా కొత్తగా ఉంటున్నాయని చాలామంది నిపుణులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.